నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ టు మనం టీవీ. ఖమ్మం జిల్లాలో కాకతీయుల పరిపాలన కాలంలో ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల కూడా చాలా పుణ్యక్షేత్రాలు అనేవి వెలిసాయి. వాళ్ళ సమయంలోనే చాలా శైవ క్షేత్రాలు అనేవి నిర్మితమయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి అప్పుడు అడవిగా ఉన్నటువంటి ప్రాంతం నీలాద్రిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, శివలింగాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత అది పెద్ద ఎత్తున వైభవపేతంగా దేవాలయం అత్యంత ఆదరణ పొందుతుండడం చూస్తుంటాం. కానీ ఖమ్మం జిల్లా నుంచి నీలాద్రి వెళ్ళేటటువంటి విఎంబజర్ నుంచి నీలాద్రి వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఒక దగ్గర ఈ చెట్టు మనం చూడొచ్చు. ఈ చెట్టు కాకతీయులు వేసిన చెట్టు. అప్పట్లో దాదాపుగా 400 నుంచి 500 ఏళ్ల క్రితమే ఈ చెట్టు వేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒక అమ్మవారిని ప్రతిష్ఠించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా గిరిజన ప్రాంత ప్రజలు వీళ్ళంతా కూడా అప్పటి నుంచి ఈ అమ్మవారిని పూజిస్తున్నారు. అప్పుడు ఇది పెద్ద అడవిలా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఊరి పక్కకు వచ్చింది. రోడ్డు కూడా నిర్మాణం కావడంతో ఈ అమ్మవారు దేవాలయ నిర్మాణం అయితే కాలేదు. కేవలం ఈ చెట్టునే పూజిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఇటు నీలాద్రికి సంబంధించి దేవాలయం పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. నీలాద్రి దేవాలయం వెళ్ళే రూట్ అంతా కూడా చాలా డెవలప్ అవుతుంది. దేవాలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కానీ కాకతీయులు వేసినటువంటి చెట్టు కావచ్చు, ఈ అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, ఇది డెవలప్మెంట్కి నోచుకోవట్లేదు. చాలా ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ కూడా వస్తుంటారు. ఈ అమ్మవారిని కూడా కొలుస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చెట్టు దాదాపు 400 నుంచి 500 ఏళ్ళు క్రితమే ఇది నాటారని చెప్తున్నారు. కాకతీయుల కాలంలో నాటినట్టుగా చెప్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఇంత పెద్ద చెట్టు ఎక్కడా లేదు. ఇది ఒకప్పుడు అడవి కాబట్టి ఈ వేలాద్రి వెళ్తా కాకతీయులు వెళ్లే క్రమంలో ఈ చెట్లు నాటినట్టుగా చెప్తున్నారు. ఇట్లాంటి చెట్లు ఒక 4-5 ఉన్నాయి. ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు దగ్గరే అమ్మవారిని కూడా పెట్టినట్టుగా అప్పటి నుంచి కూడా కాకతీయులు ఈ అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఈ చెట్టు ఎప్పటి నుంచి ఉంటుంది? అమ్మవారి ప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందండి? ఈ చెట్టు అయితే మాకైతే తెలియదండి. ఇది దగ్గర దగ్గర మా పెద్దలు చెప్పిన ప్రకారం ఒక 300 ఏళ్ళు అట్లా ఉండొచ్చు ఈ చెట్టుకి. ఈ ప్రతిష్ట అనేది మా తరాలు కూడా కాక మా తాతల తరాల ఒకడనే జరిగింది ఇదంతా ప్రతిష్ట. మామూలుగా డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు. మేమే తలా కొద్దిగా వేసుకుని చిన్న చిన్నగా చేసుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఇంకేదైనా సాయం కానీ ఇంకేదైనా కానీ రాలేదు. గుడి కట్టి కొద్దిగా దీన్ని డెవలప్ చేస్తే మేమందరం కూడా పూజ చేసుకోవడం బాగుంటుంది. కొద్దిగా మంచి వాతావరణంలో ఉండొచ్చు అని అనుకుంటున్నాం. అంటే ఇది కాకతీయులు కట్టినటువంటి నీలాద్రి వెళ్ళే రూట్ లో ఉంది. కాకతీయులు వేశారని అప్పట్లో ఉన్నట్టు వాళ్ళు చెప్పేవాళ్ళ దీన్ని ఏం జరిగింది? అవునండి, మా పెద్దలు చెప్పారు అప్పట్లో. మాకు తెలియదండి. మా పెద్దలు చెప్పిన దాని ప్రకారం మేము మీకు చెప్పగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఈ చెట్టు అయినా కానీ ఎంత పెద్దగా ఉంది. ఇదైనా కానీ ఈ కాలంలో వేసింది కాదు కండి. మేము కూడా చూడలేదు దీని అప్పుడు. ఆ రోజులలో మా పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీకు ఇది చేస్తున్నాం. మీరు చెప్పండి పెద్ద ఆయన, ఎప్పటి నుంచి పూజలు చేస్తున్నారు ఇక్కడ? దాదాపు మాకు తెలియదు. దాదాపు 3వ సంవత్సరం, ఇది 3వ తరం. ఇది ఆ నుండి కూడా దాదాపు ఈ చెట్టు ఎప్పుడు పుట్టింది కూడా మాకు తెలియదు. ఇది అప్పుడు దారి లేదు, పెద్ద కాలాంతకని అడవిలో కూడా మా వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఈ దేవుడిని ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటికి దీనికి సహాయ సహకారాలకు ప్రభుత్వం నుంచి ఏం అందబట్టలేదు. అయినా కానీ మేము ఏదో రకంగా మేమే సొంత సహాయం చేసుకుంటున్నాం. ఆ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఏదన్నా కొద్దిగా సాయం చేసి గుడి కట్టిస్తారని నీలాద్రి వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అమ్మవారిని కూడా దర్శించుకుంటారా పెద్ద ఆయన? దర్శించుకుంటామండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు 300 సంవత్సరాల నుంచి కూడా బాగా నడుపుతున్నారు. గుడికాడికి జనాలు కూడా బాగా ఇక్కడ పూజ చేయటారు. ఇక్కడ అమ్మవారిని పూజిస్తే ఈ మొక్కులు తీరుతాయి అని ఉంటాయి కదా, ఏమైనా కోరుకుంటే జరుగుతుందా? ఏం జరుగుతుంది? కోరుకుంటే జరుగుతుందండి. జరుగుతున్నాయండి. అది మీరు చెప్పండి. వస్తుంటారా గుడికి రోజు ఇక్కడికి అమ్మవారి కాడికి? వస్తామండి, వారం వస్తాం. ఏదైనా మొక్కు ఉంటే వస్తాం. కోళ్ళు కనుక కోసుకొని వెళ్తుంటామండి. అంటే ఇక్కడికి ఎంతమంది వస్తుంటారు రోజువారీ అమ్మవారి పూజకి? ఎవరెవరు చేస్తారు అంటే అయ్యగారు మరి మామూలు సార్, ఇప్పుడు ఆ ఊరు ఈ ఊరు అని లేదు. బాణపాలెం నుంచి ఆ ఊరు ఉన్నదా, వాళ్ళు కూడా మొత్తం వచ్చి ప్రతి ఒక్కళ్ళు వచ్చి పక్క ఊరు కూడా వచ్చి అమ్మవారిని మొక్కుంటారు. మొక్కుని దర్శనం చేసుకుంటే కోళ్ళు కోసుకుంటారు, ఏడుపోతులు పోతారు. మంచి శ్రావణ మాసంలో అయితే 2 ఆదివారం గురువారం అసలు శాంతి దొరుకుతాయి. సాకలోళ్ళు మంగళోళ్ళు ఇక్కడే ఉంటారు కదా. పాల పొంగలు చేస్తాం, అన్ని చేస్తాం. ఇప్పుడు ఈ చెట్టు ఎన్నేళ్ల నుంచి ఉంది అంటున్నారు? నాకు చింతనమయ్య, నాకు తెలియదు. అప్పుడు మాకు బురత అయినంత అడివయ్యా, నేను చింతనం, నాకు తెలియదు. అంటే ఇక్కడ ఏ మొక్కులు తీరుతుంటాయి? అంటే సంతానం, అట్లా సంతానం మొక్కులు ఉంటాయి. ఇప్పుడు ఆశీర్వాదాలు ఏదైనా ఉంటాయి, అవి దాన్ని బట్టి తల్లి నాకు ఈ సాయం చేసి పెట్టమంటే కదా, తల్లి నాకు ఈ సాయం చేస్తే నేను కోడిని కోసుకుంటున్నా, ఏడపోతుని కోసుకుంటున్నా అంటే కదా, అంటే ఆ మొక్కు తీరుద్ది. తీసుకొచ్చి 4 పిలుచుకొని చేయగలుగుతాం సార్.
అది పాల్పంగం ఇది చేస్తారు సార్. ఎన్నో ఏళ్లుగా గిరిజనులందరూ కూడా ఆరాధ్య దైవంగా ఈ అమ్మవారిని పూజిస్తుంటారు. లోకల్ గా ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ తెలుసు. చాలా చోట్ల నుంచి కూడా తమ మొక్కులు తీర్చుకున్నట్టయితే ఇక్కడికి వచ్చి ఈ చెట్టును కూడా మొక్కుంటామని చెప్తున్నారు. ఈ చెట్టు దాదాపుగా 400 నుంచి 500 ఏళ్ల నాటి చెట్టు. చాలా పెద్ద వృక్షంగా ఉంది. ఇది రోడ్డు పక్కనే ఉంది. ఇప్పుడు గతంలో ఇది అడవిలో ఉండేది. ఇది కాకతీయులు నాటిన చెట్టుగా లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా గిరిజనులు ఎవరైతే ఉంటారో అప్పట్లో అడవుల్లో ఉండేవాళ్ళు. ఈ అడవులన్నీ కూడా కొంత కనుమరుగు కావడంతో ప్రస్తుతం రోడ్లు కూడా ఏర్పడ్డాయి, ఊళ్ళు కూడా మారినాయి. కాబట్టి ఏదైతే పురాతనంగా ఉన్నటువంటి ఈ అమ్మవారి విగ్రహం కావచ్చు, ఈ ప్రతిమలు కావచ్చు, వీటన్నిటిని కూడా డెవలప్ చేసి ఒక గుడి కట్టిస్తే నీలాద్రితో పాటు ఇది కూడా వైభవోపేతంగా అవుతుంది, పుణ్యక్షేత్రంగా మారుతుందని, అమ్మవారి కరుణ కటాక్షాలు అందరి మీద ఉంటాయని చెప్పేసి లోకల్ గా ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా అశోక్ కిరణ్ ఖమ్మం.